నర్మదా సాగర్ రెస్టారెంట్లో చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలో రామరాజు సాగర్కు ఫోన్ చేస్తాడు. సాగర్ ఫోన్ చూసి చాలా భయపడుతూ ఉంటాడు. ఏమైంది అని నర్మద అడుగుతుంది. నాన్న అంటూ సాగర్ చెప్తాడు. ఇక నర్మద ఎందుకంత భయపడుతున్నావు అని అంటే, నాన్న నిన్ను రెస్టారెంట్కి తీసుకువెళ్తాను అంటే పర్మిషన్ ఇవ్వలేదు. మిల్లులో వర్క్ చాలా ఉంది కదా అని సాగర్ అంటాడు. ఇక నర్మద ఎప్పుడు నాన్న నాన్న అంటూ ఉంటావు అని కాస్త కోపంగా అంటే, ఇక సాగర్ ఫోన్ లిఫ్ట్ చేయక నర్మదను బుజ్జగిస్తాడు. ఇక నర్మద ట్రైనింగ్ మీద 2 రోజులు హైదరాబాద్ వెళ్తున్నాను అని చెప్తూ నువ్వు కూడా నాతో రావాలి అని అంటుంది. ఇక సాగర్ నేను కూడా రావాలా అంటూ సంతోషపడుతూ సడన్గా డల్ అయిపోతాడు. ఏమైంది అని నర్మద అడుగుతుంది. రైస్ మిల్లులో చాలా పని ఉంది కదా, నాన్న నన్ను హైదరాబాద్ పంపిస్తారో లేదో అని సాగర్ అంటూ ఉండగా వెంటనే నర్మద ఎలాగైనా మీ నాన్నని ఒప్పించు, నీకు అక్కడ ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను అని అంటుంది. ఏంటా సర్ప్రైజ్ అని సాగర్ అడుగుతాడు. సర్ప్రైజ్ చెప్పకూడదు కదా అని అంటుంది. అదే రెస్టారెంట్కి రామరాజు పని మీద అక్కడికి వస్తాడు. నర్మద సాగర్ని చూసి ఫోన్ చేస్తాడు. సాగర్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఇక చాలా కోపంతో రామరాజు వాళ్ళని చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే బిల్ కట్టడానికి సాగర్ దగ్గర డబ్బులు లేకపోవడంతో నర్మదని కట్టమంటాడు. నీ దగ్గర 800 రూపీస్ కూడా లేవా అని నర్మద అంటుంది. అంటే నాకు ఏం అవసరం ఉన్నా అన్నీ నాన్న చూసుకుంటాడు కదా అని సాగర్ చెప్తూ ఉంటే నర్మద చాలా కోపంగా బిల్లు కట్టేసి సాగర్ ఎంత పిలిచినా ఆగకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక సాగర్ చాలా డల్ అయిపోతాడు. గురువారం ప్రోమోలో ధీరజ్ టవల్తో ముఖం తుడుచుకుంటూ రూమ్లోకి వస్తాడు. రూమ్లో ధీరజ్ ఏదో అంతా వెతుకుతూ ఉండగా హలో అని ప్రేమ అక్కడికి వస్తుంది. ధీరజ్ ప్రేమ వస్తూ ఉంటే కన్ను అర్పకుండా అలాగే చూస్తూ ఉండిపోతాడు. ఇక ప్రేమ దగ్గరికి వచ్చి సైగ చేస్తూ చిటికె వేస్తుంది. ధీరజ్ ఒక్కసారిగా ఏంటి అన్నట్టు చూస్తాడు. నిన్ను వట్టి పనికి మాలిన వెధవ అని అనుకున్నాను, పర్లేదురా, నీలో కూడా మంచి లక్షణాలు ఉన్నాయి అని ప్రేమ అంటుంది. ఇక ధీరజ్ వెంటనే ఈ ఎక్స్ట్రాలే తగ్గించుకుంటే బాగుంటుంది అని చెప్తాడు. నా డ్రెస్ సైజు ఇదేనని నీకు అంత కరెక్ట్గా ఎలా తెలుసు అని ప్రేమ అడుగుతుంది. రోజు చూస్తున్నాను కదా నిన్ను అని ధీరజ్ అంటాడు. ఇక ప్రేమ అవును అన్నట్టు తల ఊపుతూ ఏంటి అని ఒక్కసారిగా ఇద్దరు ఉలిక్కి పడతారు. ఇక అలా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఒరేయ్ సచ్చినోడా అంటూ ప్రేమ ధీరజ్ని కొడుతుంది. ఇక ధీరజ్ ఏ ప్రేమ ఆగు అంటూ అరుస్తూ ఉంటాడు. ఇలా మనకి చూపిస్తారు. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.